హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ కోర్స్. ఈరోజు వచ్చేసి మనం ఒక సర్వర్లో మనం యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలా, డిఎన్ఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, డిహెచ్సిపి ఎలా చేయాలా, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఓకే, మీరే ఈరోజు ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తుంటే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదన్నా వీడియో పెట్టిన వెంటనే మీకు అనేది చూపిస్తుంది. సో మన వీడియోలో ఇటు వెళ్ళిపోతే మనకి ఇలా సర్వర్ ఉంటుంది. సర్వర్లో అయితే మనం సర్వర్ మేనేజర్ అని ఇక్కడ టైప్ చేస్తే ఇలా సర్వర్ మీకు కనిపిస్తుంటుంది కదా. కనిపిస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, నేను ఆల్రెడీ ముందు క్లాస్లో నేను ఒక వీడియో పెట్టాను హౌ టు ఇన్స్టాల్ ఏ సర్వర్ అని. దాంట్లో మీకు చూపించాను ఒక సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని యొక్క ఇక్కడ ఉంది కదా కంప్యూటర్ నేమ్ ఎలా చేయాలి, అండ్ ఎథర్నెట్ మీన్ ఐపీ అడ్రస్ ఎలా ఇవ్వాలి అనేది మీకు చూపించాను లాస్ట్ వీడియోలో. ఆ వీడియో మీకు కావాలంటే కార్డ్స్లో పెడతాను, లేదంటే ఒకసారి చెక్ చేయండి హౌ టు ఇన్స్టాల్ సర్వర్ మేనేజర్ అని ఇన్ విఎంవేర్ అని కొట్టండి, మీకు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనము యాక్టివ్ డైరెక్టరీకి ఇన్స్టాల్ చేయాలి కదా. ఫస్ట్ మనము రోల్స్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసే ముందు ఇక్కడ చూడండి మనకి ఏముంది. దాన్ని ఇన్స్టాల్ చేసి మనం డొమైన్ కంట్రోల్కి ప్రమోట్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ ఏముందంటే వర్క్ గ్రూప్ అని ఉంది. మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ వర్క్ గ్రూప్ కాస్త ఏమవుతుందంటే డొమైన్ అని చూపిస్తుంది. ఒకసారి కావాలంటే మీకు చూపిస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఇక్కడ మేనేజ్ పెట్టి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ ఇటు వెళ్ళి నెక్స్ట్ 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 ఇక్కడ చూడండి, యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ అండ్ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ యాడ్ ఫీచర్స్ క్లిక్ ఇచ్చారు కదా. మీ టోటల్ డిఎన్ఎస్ కావాలంటే డిఎన్ఎస్, డిహెచ్సిపి కావాలంటే డిహెచ్సిపి అలా డిఫాల్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఒకటి చేస్తున్నాను. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ చేస్తున్నాను. నెక్స్ట్ గ్రూప్ పాలసీ ప్రతి దానికి బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ నీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నాకు ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వాలి. సో నేను ఆన్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు అనేది చేంజెస్ అవ్వాలంటే కంపల్సరీ ఆటోమేటిక్ ఇవ్వకపోయినా సరే మీరు తర్వాత కంపల్సరీ రీస్టార్ట్ చేస్తేనే మీకు యాక్టివ్ డైరెక్టరీ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఇట్ విల్ టేక్ జస్ట్ ఒక 2 minutes టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకే, అవుతుంది. క్లోజ్ చేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ కలర్ దగ్గర మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో కలర్ వచ్చినప్పుడు మనకి ఇన్స్టాల్ అయిపోయిందని అర్థం. ఓకే, చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఎల్లో కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, ప్రమోట్ ది సర్వర్ టు డొమైన్ కంట్రోల్ అంటే డొమైన్ కంట్రోల్ అయితే మనం ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తేనే సర్వర్ వర్క్ గ్రూప్ అని చూపించాను కదా, ఆ వర్క్ గ్రూప్ అనేది డొమైన్ కంట్రోల్ అయితే ప్రమోట్ అయిపోతుంది. సో ప్రమోట్ చేశాను, చేస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అని పెట్టండి. ఓకే, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఫస్ట్ సర్వర్ చేస్తున్నప్పుడు యాడ్ ఏ న్యూ ఫారెస్ట్ అని పెట్టాలి. ఓకే, మీరు లేదంటే ఇవి కూడా పెట్టుకోవడం సెకండ్ సార్ లేదంటే థర్డ్ సార్ అలా క్రియేట్ చేసినప్పుడు కావాలంటే ఇవి కూడా యూస్ చేయొచ్చు. ఓకే, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి యాడ్ ఏ న్యూ ఫారెస్ట్. మనకు కావాల్సిన డొమైన్ నేమ్ పెట్టుకోండి. ఓకే, ఏదో ఒక నేమ్ వచ్చేసి ఐఎన్ ఇండియా.com అని పెట్టాను. నాకు డొమైన్ నేమ్ ఏంటి abcindia.com అని పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక్కడ వచ్చేసి లోడ్ అవుతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, రెగ్యులర్ పాస్వర్డ్ పెట్టుకోండి. అన్ని రెగ్యులర్ పాస్వర్డ్ పెట్టుకోండి, అన్ని ఒకటే పాస్వర్డ్. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా బాగుంటుంది. సో అందుకు అన్ని రెగ్యులర్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చేశాను. ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ ఇది చూడండి, చూపిస్తుంది మనం ఇచ్చిన నేమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన యాక్టివ్ డైరెక్టరీలో ఇవన్నీ వచ్చేసి డేటాబేస్ ఏ దాంట్లో ఏవే స్టోర్ చేసుకుంటుందని. ఓకే, మనం యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ అంటే లొకేషన్ స్టోర్ చేస్తున్నది వచ్చేసి ఈ 3 ఫైల్స్లో మన యొక్క
ఇన్ఫర్మేషన్ మొత్తము డేటాబేస్ లాట్ ఫైల్స్ అండ్ సిస్ వాల్యూమ్లో స్టోరేజ్ చేసుకుంటుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ రూట్ అయ్యండి మళ్ళీ తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ ఓకే, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయినాక ఆటోమేటిక్గా అదే రీస్టార్ట్ అయిపోతుంది. ఓకే, రీస్టార్ట్ అయ్యి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అనేది డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకవేళ ఇన్స్టాల్ రాకపోతే మనం కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా సర్వర్లో మనం ఏమైనా చేంజెస్ చేసినప్పుడు కంపల్సరీ రీస్టార్ట్ ఐ మీన్ రీబూట్. మనం మామూలు అయితే రీస్టార్ట్ అని ఉంటుంది ల్యాప్టాప్లో, బట్ ఆ కంపెనీలో మనం ఎలా పిలుస్తామంటే వాటిని వచ్చేసి రీబూట్ అని అంటాము. ఓకే, రీబూట్ చేయాలంటే రీబూట్ చేయండి. ఓకే, కంపల్సరీ రీబూట్ అనేది చేయాల్సిందే. ఓకే, ఇన్స్టాల్ అయిపోయాక ఆటోమేటిక్ రీబూట్ అవుతుంది చూడండి. నేను తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓపెన్ అయింది. ఇప్పుడు సర్వర్ మేనేజర్లోకి వెళ్ళండి. ఓకే, చూడండి ఇక్కడ టూల్స్లోకి వెళ్తే మనకి యాక్టివ్ డైరెక్టరీ చూడండి. యాక్టివ్ డైరెక్టరీ సైట్స్ యూసర్స్ అండ్ కంప్యూటర్స్ డొమైన్స్ అండ్ ట్రస్ట్ అంటే మనకి యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, మనం ప్రమోట్ చేసిన కదా లోకల్ సర్వర్ ఇలానే మనకి వర్క్ గ్రూప్ అని ఉన్నది. ఆ యొక్క వర్క్ గ్రూప్ అనేది ఇప్పుడు చూడండి డొమైన్ గ్రూప్గా మారిపోతుంది. ఓకే, డొమైన్ రీఫ్రెష్ అవుతుంది. అయిన తర్వాత చూడండి డొమైన్ మనం ఏమి ఇచ్చాను abcindia.com ఇంతే అండి. ఏదైనా సరే మనం యాక్టివ్ డైరెక్టరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసినప్పుడు ప్రమోట్ చేసినప్పుడు అలా డొమైన్ కంట్రోల్ మారిపోతుంది. తర్వాత నెక్స్ట్ మీరు డిహెచ్సిపి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఓకే, రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఓకే రిమూవ్ చేయొచ్చు. దాని వీడియో నేను సపరేట్ ఉంది, సపరేట్ మీకు చూపిస్తాను రిమూవ్ ఎలా చేయాలనేది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే డిహెచ్సిపి ఆర్ డిఎన్ఎస్ అనేది బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. చూపిస్తాను చూడండి, మీకు ఒకసారి చూడండి, డౌట్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి డిఎన్ఎస్ డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. యాక్టివ్ డైరెక్టరీతో పాటు గ్రూప్ పాలసీ ఈ రెండు డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిపోతాయి మనకి మెయిన్. ఇంకొకటి వచ్చేసి మనకి మెయిన్ ఉండేది ఏంటంటే డిహెచ్సిపి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సేమ్ ఇలాంటి ప్రాసెస్ అండి. యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ దాంట్లోకి వెళ్ళేసి సేమ్ అదే ప్రాసెస్లో అక్కడ డొమైన్ బదులు ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిహెచ్సిపి సర్వర్ ఇన్స్టాల్ చేసి యాడ్ ఫీచర్స్ చేసి నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అంతే, ఇంకంత మించి ఇంకేం లేదు. ఇక్కడ రిజిస్టర్ చేయండి, ఆటోమేటిక్ రిజిస్టర్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయింది, క్లోజ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు కంప్లీట్ డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేయాలి. మనకి ఎప్పుడైనా సరే ఇన్స్టాల్ అయిపోతుంది, ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఓకే, ఏమైనా కంప్లీట్ డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ వచ్చాను. నెక్స్ట్ చేయండి ఇక్కడ నెక్స్ట్. ఓకే, ఇక్కడ మనం యూజ్ ద ఫాలోయింగ్ యూజర్ క్యాండిడేట్స్ నేను ఇదే పెట్టుకుంటున్నాను. ఓకే, మీకు కావాలంటే మార్చుకోవాలంటే వేరే మార్చుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత కమిట్ చేయండి. నెక్స్ట్ క్లోజ్ అంతే, ఇక్కడ అయిపోతుంది. క్లోజ్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఏమో ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లోజ్. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు రీస్టార్ట్ చేయండి. ఓకే, లేదా బై డిఫాల్ట్ అని రీస్టార్ట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే రీస్టార్ట్ చేయండి, మనకు ఆల్రెడీ చూపిస్తుంది అయిపోయినట్టు. ఓకే, రీస్టార్ట్ చేస్తే కొన్నిసార్లు మనకి చూపిస్తుంది, కొన్నిసార్లు అనేది మనకి అవ్వకపోదు. చూడండి నా డిహెచ్సిపి వచ్చేసింది. కొన్నిసార్లు మనకి చూపించకపోతే మనం సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి డిహెచ్సిపి నా కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇలానే అండి, ఇలానే చేయాలి సార్. ఒకవేళ ఏదైనా సరే మనం ఇన్స్టాల్ చేయాలంటే మేనేజ్ రోల్స్ అండ్ ఫీచర్లోకి వెళ్ళేసి మనం వీటన్నిటిని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్, బాయ్ బాయ్. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.